హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్. అండ్ ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. స్ట్రీట్ స్టైల్ మాదిరిగా నేను చేయబోతున్నానండి. ఈ రీల్ని ఎండ్ వరకు చూడండి, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పర్ఫెక్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్ మీ ప్లేట్లోకి వస్తుంది, ట్రస్ట్ మీ. ఒక బౌల్లోకి 100 గ్రాముల చికెన్ తీసుకోండి. లైట్గా సాల్ట్, ఒక చిటికెడ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, వైట్ సోనా వేస్తున్నాను, గుడ్డు సోనా, ఒక టేబుల్ స్పూన్ మైదా, ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి ఒక టీ స్పూన్ వాటర్ యాడ్ చేసి కలుపుతున్నాను. దీన్ని ఒక అర్ధగంట నాననివ్వండి ఫ్రెండ్స్. నూనె బాగా కాగాక మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని 15-16 నిమిషాలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో వేపుకున్నాను. ఇప్పుడు పక్కకు తీసుకుంటున్నాను. ఈ విధంగా చిన్నగా కోసుకోండి ఫ్రెండ్స్, 2 పీసెస్ ఇట్లా. గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాము. మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ 2 గుడ్లని ఈ విధంగా గిలకొట్టి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేస్తున్నాను. ఒక కప్పుడు ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి చిలికను, 2 కప్పుల క్యాబేజీ తరుము, ఒక క్యారెట్ తరుము, ఒక కప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసుకోండి. నా దగ్గర అవైలబుల్ లేదు ఫ్రెండ్స్, లేకంటే ఇస్తుండే. 3/4 చెంచా అల్లం వేస్తున్నాను. హై ఫ్లేమ్లో 2 నిమిషాలు టాస్ చేసేసాను. 2 గ్లాసుల బియ్యాన్ని ఉడికించి తీసుకున్న రైస్ అండి. 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, సరిపడు 1 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో మసాలాలన్నీ కలిసేదాకా కలపండి. 1 టీ స్పూన్ అజినోమోటో, ఇది స్ట్రీట్ స్టైల్లో కంపల్సరీ వేస్తారండి. మీకు ఒకవేళ నచ్చనలో అయితే స్కిప్ చేసుకోవచ్చు. 2 టీ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్, 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్. తయారైపోయిందండి చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఇదండి వాళ్ళ రెసిపీ. వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.